మా పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేశారు కాబట్టి రీసెంట్ గా, సో ఇంతకు ముందు అన్ని స్టంట్స్ వేరే వేరేగా ఉంటాయి, ఆయనతో చాలా సినిమాలు చేశారు, చాలా డిఫరెంట్ గా స్టంట్స్ ఉంటాయి. సో మీరు చెప్పినట్టు ఉస్తాద్ లో ఎంత డిఫరెంట్ గా ఉండబోతుంది అనేది మాకు అంటే ఒక రెగ్యులర్ గా మీరు అడిగేది డిఫరెంట్ ఉంటుంది అంటాం, మేము చెప్పేది డిఫరెంట్ ఉంటుంది అంటే ఇది కామన్ డైలాగ్ కదా, ఇంకా కొత్తగా అడుగు అంటే ఫ్యాన్స్ మీ మాటల్లో వినాలంటే డిఫరెంట్ అనుకో. మేము పవన్ సార్ అంత ఒక డిప్యూటీ సీఎం గా ఉండి అక్కడ ఫిఠాపూర్లోకి ఎమ్మెల్యేగా ఉండి అక్కడ పనులు చేస్తూ ఈ మధ్యలో షూటింగ్ చేస్తూ ఎంతో బిజీగా, అంటే అక్కడ ప్రజల కోసమే, ఇక్కడ సినిమాలు యాక్టింగ్ ప్రజలు వాళ్ళ అభిమానుల కోసమే అనమాట. ఇది ఎక్కడో గ్రేట్ ఆయన, అంటే ఎంత ఎనర్జీఫుల్గా ఏదో ప్రజలకి, మేము ఆయనతోటి ఫ్రెండ్షిప్ వర్క్ చేశాం కదా, ఏదో ప్రతిదీ ప్రజలకు ఏదో మంచి చేయాలనే భావన ప్రతి క్షణం ఆయన ప్రతి సెల్లులో నిమగ్నం అయి ఉంది. ఆయనకి బాడీలు సెల్స్ ఉంటాయి కదా, కొన్ని వందల సెల్స్ అంటారు బాడీలు అంతా కూడా, మనకంటే కొన్ని సెల్స్ జనానికి సేవ చేయడం ఉంటుంది, ఆయన బాడీ మొత్తం సెల్స్ అన్ని ప్రతి క్షణం ఏదో చేయాలి, మంచి చేయాలని ఒక మంచి భావంతోటి ఉండే గొప్ప హీరో పవన్ గారు. మంచి మాకు మేము అభిమాన హీరో, న్యాచురల్ గా మాట్లాడే మాకు ఆత్మ గురువు, అంటే ఆత్మ ఇన్నర్ ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం మాట్లాడితే ఆత్మ పైనలో ఆయన మీద ఎక్కువ మెయింటెన్స్ చేస్తాం. ఓకే, అంటే నేను ఎందుకు అడిగినాను అంటే అన్న, అంటే ఇప్పుడు ఇంతకు ముందు కంప్లీట్ గా ఆయన సినిమాల వైపే ఉండేటోళ్ళు, మంచిగా కాన్సన్ట్రేషన్ అంతా సినిమాల వైపే ఉండేది. ఇప్పుడు ఆయన ఆగమాగం అటు పోవాలి ఇటు స్టంట్లు చేయాలి, అట్లా ఆగమాగం ఉంటుంది. క్యారెక్టరేషన్ లో ఇంటికి వస్తే ఇంటి మనిషి లాగా, షూటింగ్ వెళ్తే షూటింగ్ మనిషి లాగా, రాజకీయ వెళ్తే రాజకీయ మనిషి లాగా అనేది మారటం అనేది అద్భుతం. అదే నిజమైన టాలెంట్, అదే హీరోయిజం. దట్ ఈస్ హీరో. సినిమాకి వస్తే హీరోగా చేయటం, రాజకీయం వెళ్తే రాజకీయ నాయకుడు చేయటం, అంతేలే. అన్ని సమర్థవంతంగా చేసేవాళ్ళే. అన్ని పాత్రల్ని కరెక్ట్ గా పోషించే మనిషే దట్ హీరో. ఆయన రాజకీయ నాడులో హీరో అయ్యాడు, అక్కడ హీరో అయ్యాడు, సినిమాలో హీరో అయ్యాడు, న్యాచురల్ మాట హీరో అయ్యాడు అనమాట. హీరో అనేది అక్కడే నిరూపించుకున్నాడు. థ్యాంక్ యూ.